పితా పుత్ర పవిత్రాత్మ నామమునా దైవ సన్నిధిలో దివ్య మందస్సం ముందు మోకరించి ప్రభుని ప్రార్థన చేద్దాం, ఆరాధిద్దాం. తండ్రి దేవానికే ఆరాధన, యేసు రాజా ఆరాధన. తండ్రి దేవానికే ఆరాధన, యేసు రాజా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమున సదాకాలము ఆరాధనై స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పునీత లీమా రోజమ్మ, సెంట్ రోజ్ ఆఫ్ లీమా, డొమినికన్ 3వ సభ కన్య, దక్షిణ అమెరికా పాలక పునీతురాలి యొక్క పండుగ సందర్భంగా శుభాకాంక్షలతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. తుమ్మ అరవింద్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, అతడు తెలిసి తెలియక చేసిన పాపములన్నింటినీ మన్నింపబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. సిస్టర్ వినీలా జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో రోజుల్లో దేవుని అపారమైన దీవెనల కొరకు తలంచిన తలం నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సిస్టర్ వినీలా జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. టి రాజేష్ రెడ్డి రోజా కుటుంబ ప్రత్యేక తలం నెరవేరినట్లుగా సంతానం మరియు రాజేష్ మంచి ఉద్యోగం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్వప్న దినేష్ కుమార్ భూపతిల 6వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సు, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ సభ్యు సఖ్యత, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ ప్రత్యేక తలం నెరవేరినట్లుగా పిల్లలు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. దడల లక్ష్మీ చక్రం, సంధ్య, ప్రేమ్ కిరణ్, స్వప్న దినేష్ కుమార్ భూపతిల 6వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. మృత్యుంజయుడు నిర్మల జ్యోతి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మనందరి ఉద్దేశములతో పాటు తెలుగొడకంలో పాల్గొని ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్నటువంటి ప్రతి బిడ్డపై ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రభుని ప్రార్థించుకున్నా. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. శాశ్వతుడైన తండ్రి వైపు చూస్తూ పరలోక జపము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత లీమా రోజమ్మ పండుగ సందర్భంగా కొన్ని ధ్యానాంశంతో ముందుకు సాగి మనం ఈరోజు ఆమె ప్రార్థన ద్వారా గొప్ప కార్యముల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. ఆమె అమెరికా ఖండంలోని పెరు దేశంలో గల లీమా పట్టణంలో తాను జన్మించింది. తర్వాత ఆమెను గురించి ఇలా రాయబడి ఉన్నది: తెలివికి తెలివి అంట, అందానికి అందం గల రోజమ్మ గారికి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా వివాహం చేసుకోవటానికి తిరస్కరించిందంట. పునీత సియోనా కతరిన్ మాతరిసాన్ని స్వీకరించి బాల్యము నుండే పరిశుద్ధ సన్యాసి జీవితం గడుపుకోవాలని ఆమె నిర్ణయించుకున్నది. ఆమె జీవితాన్ని చాలా కఠోరంగా మార్చుకున్నది. తన జీవితాన్ని తనకే ఆమె వద్దు అని కోరుకున్నటువంటి ప్రార్థన, ఉపవాసం, బాధలను భరించడం, కోరికలను అణుచుకోవడం వంటి పుణ్య భాషలతో తన జీవితంలో ముందుకు సాగింది. అటువంటి పుణ్య స్త్రీ యొక్క ఫలములు మనలో ఆశీర్వాదంగా మారునుగాక. She spent her time in prayer and fasting and also destroying every kind of personal desires in her life. May her prayer reward each one of us. కీర్తన 84:2 ప్రకారం ఆమె జీవితంలో ప్రభు కోసం ఆమె దర్శనింపబడాలని ఉవ్విలూరిపోవచ్చున్నది. తప్పించిపోవచ్చున్నట్లు తన హృదయాన్ని దేవునికి అంకితం చేసుకుని చాలాసార్లు యేసు ప్రభు ఆమెకి దర్శనంలో అందువలన కనిపించేవాడంట. ప్రభు కోసం దప్పిక కలిగిన వాళ్ళకు దేవుడు దర్శనం ఇచ్చే దేవుడు. బికాస్ షీ స్పెండ్ హర్ టైమ్ ఆల్ ద టైమ్ లాంగింగ్ ఫర్ జీసస్ యూస్ టు అపియర్ టు హర్ వెరీ ఆఫన్ ఇట్ సీమ్స్. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటా, నన్ను ఎవరు పట్టించుకోలేదని త్రోసివేయబడిన రాయిని మూలరాయిగా మార్చే దేవుడు మన దేవుడు. దీన్ని తలంచి ఈరోజు పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను తలంచే వేళలో నా హృదయం పొంగునయ్యా, స్తోత్రం పలుకునయ్యా. నిన్ను తలంచే వేళలో హృదయం పొంగునయ్యా, స్తోత్రం పలుకునయ్యా. నిన్ను తలంచే వేళలో హృదయం పొంగునయ్యా, స్తోత్రం పలుకునయ్యా. త్రోయబడిన రాయి నేను ఎత్తుకొని నిలిపితివి, త్రోయబడిన రాయి నేను ఎత్తుకొని నిలిపితివే. అభిషేకం ఇచ్చి దీవించి సాక్షిగా మార్చితివి, అభిషేకమిచ్చి దీవించి సాక్షిగా మార్చితివి. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రార్థన అంటే మీకు ఎంత ఇష్టమో అందువలన ఒకరోజు ఆమె ఏం చేసిన విశాలమైనటువంటి వాళ్ళ గృహంలో ఒక మూలకు రోజమ్మ గారు మరియు వారి సహోదరుడు కలిసి ఒక ఇటుకలతో చిన్న గదిని నిర్మించారంట. సమయం దొరికినప్పుడల్లా రోజమ్మ గారు దాని లోపలికి వెళ్ళి రాత్రి ఆమె తన జీవితంలో ప్రభుతో గడిపేదంట. రిజల్ట్ ఏమిటని మీరు తెలుసుకోవడం మంచిది. ఆ ఇల్లు, ఆ గదిలో, ఆ పట్టణంలో భయంకరమైన ఒక భూకంపం వచ్చినప్పుడు కేవలం లీమా నగరమును చుట్టుప్రక్కల గొప్ప భూకంపం కలుగుతుంటే దానిలో ఒక్క చిన్న దెబ్బ లేకుండా ఆ భూకంపం నుండి ఈ ప్రదేశంను మాత్రం దేవుడు కాపాడాడంట. అంటే లీమా నగరంలో ఇటువంటి గొప్ప పునీతురాలు చేసే ప్రార్థన భూకంపం దగ్గరికి రాకుండా ఆపేసింది. రోజు అనేకమైన శ్రమలు, ఇక్కట్లు, ఇబ్బందులు జరుగుతున్నాయి. అందువలన అపాయకరమైన స్థితిలో ఈమె ప్రార్థన మనకు సహాయపడునుగాక. When the earthquake took place in all over the area of Lima, that particular city, except this place, all over everything was destroyed, but not this place, because she used to spend her time in a small little space which she and her brother prepared in prayer. With the prayer, God protected because of her. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నారంట, ఈమె ప్రార్థిస్తుంది కావున మన ఊరిని దేవుడు కాపాడాడని. మనం కూడా ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అపాయమెదురైనా ముందుండి నడిపించవే, అపాయమెదురైనా ముందుండి నడిపించవే, కంటి రెప్పలా కాచితివే, గరుడ పక్షిలా మోసితివే, కంటి రెప్పలా కాచితివే, గరుడ పక్షిలా మోసితివే. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. అనేకమైనటువంటి చెడు వార్తలే వినబడుతున్నాయి. అపాకరమైన స్థితిలో మనం కాపాడమని గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొలొస్సీ 1:24లో ఎవరో మన కోసం శ్రమలు అనుభవిస్తున్నారు కావున మనం భద్రంగా ఈరోజు ఉంటున్నాం. వాచ్మెన్ కావచ్చు, మిలిటరీ వాళ్ళు కావచ్చు, అలాగే తల్లి సిరిసభలో కొంతమంది పునీతులు వాళ్ళ జీవితంలో మన కోసం సఫర్ అవ్వటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక చిన్న కొన్ని విషయాలు నేను చదవడం మీకు ఈరోజు తెలుసుకోవడం మంచిది. ఆమె రాత్రులు పడుకోవటానికి ఒక పొడవైన పెట్టెను చేయించుకొని అందులో పెంకులు తర్వాత గాజు మొక్కలు నింపి వాటిపై తాను పడుకునేవారంట. ఆ టైంలో ఆమె జీవితంలో అనేక శ్రమలు తన జీవితంలో భరించాలని ఆరాటపడ్డదంట. తపోక్రియలను మరింత కఠినత్వంగా ఆచరింప మొదలుపెట్టిందంట. నడుముకు ఒక ఇనుపు గొలుసును కట్టుకున్నదంట. అందరూ వాడే వెండి కిరీటం కాకుండా తలలో గుచ్చుకునే విధంగా ఒక లోహపు కిరీటాన్ని ధరించిందంట. ఇలా తన శరీరం సుఖం ఎరుగకుండా చూసుకునేదంట. She was able to bear all the pains. She was able to sleep in a small box like that, and there all kinds of broken pieces of the all kinds of things she used to put there, sleep over that, and she used to choose to suffer for the sake of others. She remained like that. That's why Bible says, what is lacking in the suffering of the Lord, saints go through that. ఈరోజు అలాంటి పునీతురాలు పండుగ. మీరు కష్టపడకూడదని మీకోసం ఈమె అనుభవించండి ఆ బాధలు శ్రమలను. తలంచి పాడుదాం రేయింబగలు ఇలాంటి పుణ్య పురుషులు స్త్రీల ప్రార్థన ద్వారా దేవుడు మనలందరినీ కలత నుండి కన్నీటి నుండి కాపాడునుగాక. రేయింబవళు నన్ను తోడుండి నడిపించవే, రేయింబవళు నన్ను తోడుండి నడిపించవే, కలత చెందిన వేళ చేయి చాచి కన్నీళ్లు తుడిచితివే, కలత చెందిన వేళ చేయి చాచి కన్నీళ్లు తుడిచితివే. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. పునీత లీమా రోజమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ రోజ్ ఆఫ్ లీమా Pray for us. మన ఉద్దేశముల కోసం బాధలను తలంచి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీత లీమా రోజమ్మ పండుగ సందర్భంగా అందరికీ సంరక్షణ భూకంపం నుంచి కాపాడింది. ఈరోజు మన పరిస్థితులు మనకు తెలుసు, ప్రార్థన చేస్తాం. షీ వాస్ ఏబుల్ టు సేవ్ ద హోల్ సిటీ ఫ్రమ్ ఎర్త్క్వేక్. వీ నో వాట్ ఈస్ అవర్ ట్రబుల్, వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, ద వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ, కంట్రీ ఈస్ గోయింగ్ త్రూ. Let us pray. యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును తెలుగువడకంలో పాల్గొన్న వారిని DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ఆమె నోటి నుండి ఆమె పలికిన ఒక మాటను చదివి వినిపిస్తాను. ఫ్రమ్ హర్ ఓన్ వర్డ్స్. ప్రభు హస్తాలలో ఒకరోజు గొప్ప కొలమానం చూసిందంట. ఎంత ఎక్కువగా కుదిరితే అంత ఎక్కువగా వరాల్ని ప్రభు ఆత్మలకు ఇవ్వటానికి సకల జాగ్రత్తలు తీసుకున్నారు. నీవు ఎంత ఎక్కువగా కష్టాలను భరిస్తే అంత ఎక్కువగా పరలోక అనుగ్రహాలు ఇవ్వబడడం గ్రహింపగలవు అని ఆమె చెప్తుంది. ఆయన కొలిచే కొలతను బట్టి చూస్తే ఏ ఒక్కరూ ప్రభు శిలువ బరువైనది ఫిర్యాదు చేయలేదు. అంటే ప్రభు యేసు శిలువ కంటే నా శిలువదే చాలా గొప్పదని ఫిర్యాదు చేయజాలరు అని చెప్తున్నారు. యేసు ప్రభు ఆమెకు కనిపించి ఆ శ్రమల మధ్యలో నీకు గిఫ్ట్ వరములు ఇస్తారని పలికాడు. మనం ఎంత శ్రమపడి భరిస్తామో అన్ని దైవీక వరములు కూడా మనకు ఇవ్వబడతాయి. దాన్ని తలంచి ఈరోజు ప్రభుని శాశ్వత ప్రేమ వైపు చూస్తూ 3 గంటల ప్రార్థనలో శాశ్వతుడైన తండ్రి వైపు చూస్తూ ఈ పాట పాడి నిన్ను తలంచే వేళలో మా బాధలన్నీ తొలగిపోతుందని పాడుదాం.
శాశ్వత ప్రేమతోనే పాపాలను మన్నించవే. శాశ్వత ప్రేమతోనే పాపాలను మన్నించవే. తప్పిపోయిన కుమారుడు నన్ను వెనక్కి కనుగొంటివే. తప్పిపోయిన కుమారుడు నన్ను వెదకి కనుగొంటివే. స్తోత్రం స్తోత్రం దేవా, నీకే స్తోత్రం యేసు రాజా. ఈ పుణ్యస్త్రీ పడిన బాధల ద్వారా మన బాధలన్నీ తొలగిపోనుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాధలలో ఉన్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాకే ఎందుకు శ్రమలని ఫిర్యాదు చేస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భరించలేని బాధల మీదను ఉన్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అపాయకరమైన స్థితిలో ఉన్నటువంటి దేశముల మీదను ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీకోసమే జీవితం అంకితం చేసుకున్నటువంటి బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మ ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎంతమంది లోకంలో ప్రార్థన జరుగుతుందో తెలియదో వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రమల మధ్యలో సేవ చేసే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమెరికా ఫిలిప్పైన్ దేశమునకు ఈమె పాలక పుణితురాలు కావున ఆ దేశముల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉపవాసాలతో చిక్కిపోయిన రోజమ్మ గారు అనారోగ్యానికి గురి కాగా పాపం ఆమె ఇంత పుణ్య కట్టుకున్నది కావున ఒక దంపతులు ముందుకు వచ్చి దయచేసి మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు మాకు ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని చూసుకోవటానికని 2 సంవత్సరాలు వాళ్ళ ఇంటిలోనే వాళ్ళని చూసుకునే విధంగా దేవుడు మనం మంచి సమరుడుగా పనిచేస్తే మనం బాధల్లో ఉన్నప్పుడు మంచి సమరుడు దేవుడు మన కోసం పంపిస్తాడు. ఆమె జీవితంలో ఆగస్టు 24వ తారీఖు అనగా ఈ రోజున 31వ సంవత్సరంలో అంటే ఆమె జీవించినది 31 సంవత్సరాలే. మొత్తం తపోక్రియలు, తన ఆశను చంపుకోవడం, ఉపవాసం ఇవన్నీతో చిక్కిపోయి చివరికి ఈరోజు ఇదే రోజున ఆమె చనిపోయింది. 1671 10వ క్లెమెంట్ పాపగారు ఆమె తన జీవితంలో ఒక పునీతురాలుగా కిరీటముతో అలంకరించారు. దేవా, మా జీవితం కొన్ని రోజులకు నీ చేతుల్లో రాజమగుట్టంలాగా యెషయా 62:3 ప్రకారం ఆమె జీవించినట్టు మమ్ము కూడా దీవించమని ప్రార్థన చేసుకుంటూ దివ్య సప్రసారాధనతో మనం ముగిస్తాం. పాడుదాం. నిన్ను తలంచే వేళలో హృదయం పొంగునయ్యా, స్తోత్రం పలుకునయ్యా. నిన్ను తలంచే వేళలో హృదయం పొంగునయ్యా, స్తోత్రం పలుకునయ్యా. ప్రభుని చేతులో నేను రాజమగుట్టమయ్యా,
నీలో నేను రాజమగుట్టమయ్యా. నీ దివ్య దృష్టికి అమూల్యమైన బిడ్డగా చేసితివి. నీ దివ్య దృష్టికి అమూల్యమైన బిడ్డగా చేసితివి. உம்மை நினைக்கும் போதெல்லாம் நெஞ்சம் மகிழுதையா, நன்றி பெருகுதையா. స్తోత్రం స్తోత్రం రాజా. ఇంత గొప్ప పుణ్య పురుషులను స్త్రీలను క్యాథలిక్ సంఘంలో అందరికీ ఇచ్చిన దైవమా. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈ రోజులో ఒకరోజు కలకత్తాలో మరి నేను ఉండే ఒక భాగ్యం దొరికింది కావచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగలేదు. అందువలన వారందరినీ దేవుడు దీవించి అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని దేశంలో ప్రతి ఒక్కరిని సంరక్షించమని మీ తరఫున నేను వెళ్ళినట్టు నా కోసం కూడా ప్రార్థించండి. ప్రత్యేక దీవెనలు కలకత్తా ప్రాంతంలో ప్రజలకు రాచేటట్టు న్యాయం చేకూర్చే దేవుడు ప్రజలందరినీ సంరక్షణలో ఉంచుకోమని చివరి ఆశీర్వాదం కొరకై ప్రభుని ప్రార్థిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పుణిత లీమా రోజా పండుగ సందర్భంగా ఆమె అనుభవించిన ప్రతి తపోక్రియలు, శ్రమలు, బాధలు, భరించిన ప్రతి ఒక్క త్యాగ క్రియలు మీకు, మీ కుటుంబానికి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వాదముగా మారునుగాక. According to the penance and sacrifice of Saint Rose of Lima, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, remain with you, make your testimony now and forever. ఆమేన్. నిన్ను తలంచే వేళలో హృదయం పొంగునయ్యా, స్తోత్రం పలుకునయ్యా. ఆ పుణ్య స్త్రీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఆమె ద్వారా ప్రభు మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్.